మనుషులలో వారు జన్మించబడిన తర్వాత దేవుడు తన పోలికగానే వారిని సృష్టించి ఉన్నారు. కానీ కొన్ని దినముల తర్వాత వారి జీవితంలో పాపం ప్రవేశించటం ద్వారా వారు రెండు విధములైన జనులుగా మారి ఉన్నారు. ఒకటి దేవుని యొక్క సంతానముగా, రెండవదిగా సర్ప సంతానముగా వారు మారి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక వ్యక్తి సర్ప సంతానముగా మారి ఉన్నాడు అని వారిని ఎలాగ తెలుసుకొనగలమంటే, వారి యొక్క జీవితంలో కొన్ని కార్యములను బట్టి మనము సర్ప సంతానమై ఉన్నామా, లేకపోయినట్లయితే దేవుని యొక్క సంతానముగా, దేవుని యొక్క సంతతి వారై ఆయన వలన జన్మించబడిన వారుగా ఉన్నామనే విషయముని కొన్ని వాక్యములని బట్టి మనము ధ్యానించినట్లయితే దానిని మనము తెలుసుకొనవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో కొందరిని సర్పములకు పోల్చి వారిని చెప్పి ఉన్నారు. యాకోబు యొక్క కుమారుడైన ఒకడిని దానిని సర్పములకు పోల్చి, అతడు దారిలో పండుకొని ఉన్న కట్లపాము వంటి వాడు, గుర్రముల మీద ఎక్కి వెళ్ళుచున్న వారిని వెనుకకు పడద్రోయినట్లు వారి యొక్క గుర్రముల యొక్క మడువుని కరుచుచున్నవాడని యాకోబు యొక్క కుమారుడైన దానిని గురించి చెప్పబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి యాకోబు దేవుని యొక్క సంతానముగా ఉన్నాడు. ఆదాము యొద్ద నుండి మనము ధ్యానించి చూసినట్లయితే ఆదాము యొక్క కుమారుల్లో హేబేలు దేవుని యొక్క సంతానముగాను, కయ్యూను సర్ప సంతానముగా మారి ఉన్నాడు. కొనసాగుతూ అబ్రహాము యొక్క కుమారుల్లో ఇసాకు దేవుని యొక్క సంతానముగాను, ఇస్మాయేలు సర్ప సంతానముగా మారి ఉన్నాడు. ఇసాకు యొక్క సంతానములో యాకోబు దేవుని యొక్క సంతానముగాను, ఏసావు సర్ప సంతానముగా మారి ఉన్నాడు. యాకోబు యొక్క సంతతి వారిలో అనేకులు దేవుని యొక్క సంతానముగా ఉండినను ఈ దాను సర్పము వంటి వాడుగా మారి సర్ప సంతానముగా మారి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొనసాగుతూ ధ్యానించినట్లయితే యోహాను రాసిన పత్రికలో కూడా మనం చదువుతున్నప్పుడు దేవుని ద్వారా జన్మించబడిన వారు ఏ విధముగా ఉందిరని, దేవుని ద్వారా జన్మించబడకుండా సర్పము ద్వారా జన్మించబడుతున్నవారు ఏ విధముగా ఉందిరని తేటగా బయలుపరచబడి ఉన్నది. దేవుని ద్వారా జన్మించబడిన వారు ఏ విధముగా జీవించదురని చదువుతున్నాము. చదవండి. 1 యోహాను 5వ అధ్యాయము 18వ వాక్యమును చదవండి. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. చాలు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు గనుక దేవుని మూలముగా పుట్టిన వానిని శత్రువు సాతానుడు అతనిని ముట్టడు, దుష్టుడు అతనిని ముట్టలేడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని ద్వారా జన్మించబడినట్లయితే వారి యొక్క జీవితములలో ఇటువంటి పాపములు ఏది వారి యొక్క జీవితంలో కనబడదు. ఈరోజు మనం ధ్యానించవలసిన కార్యమే, ఒక వ్యక్తి దేవుని ద్వారా జన్మించబడకపోయి తాను సర్ప సంతానముగా ఉన్నట్లయితే వారి యొక్క స్వభావములు, వారి యొక్క జీవితము ఏ విధముగా మారుచున్నది అని మనము ధ్యానించినట్లయితే, మొట్టమొదటిగా అన్య జనులు కూడా వారు సర్పముల వంటి వారై మారుచున్నారు. అన్య జనులు కూడా వారి యొక్క జీవితంలో సర్పముల వంటి వారుగా మారిపోతున్నారు. సామెతల్లో మనం చదువుతున్నప్పుడు అక్కడ వారి యొక్క దుష్ట అలవాట్లు, వారి యొక్క చెడు అలవాట్లు వారిని సర్పము వలె మార్చుతున్నది. చదవండి. సామెతలు 23వ అధ్యాయములో 31వ వాక్యము 32వ వాక్యమును చదవండి. సామెతలు 23వ అధ్యాయము 31వ వాక్యము 32వ వాక్యము. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను,
త్రాగుటకు రుచిగా నుండగను దాని వైపు చూడకము. పిమ్మట అది సర్పము వలె కరచును, కట్ల పాము వలె కాటు వేయును. చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ మొట్టమొదటిగా జనుల్లో ఉన్న దుష్ట అలవాట్లు, చెడు అలవాటు, వారి యొక్క జీవితంలో వారిలో ప్రవేశించుచున్న మొదటి కార్యము కట్ల పాము వలె కరుచును, అవి సర్పము వలె కాటు వేయును. మనుషులు వారు జన్మించబడుచున్నప్పుడు ఎటువంటి విషము లేని వారై, ఏ విధమైన సర్పము యొక్క స్వభావములు లేని వారుగానే వారు జన్మించబడుచున్నారు. కానీ వారు సర్ప సంతానముగా మారుచున్న మొదటి అనుభవము వారిలో ఉన్న చెడు అలవాట్లు. ఈరోజు మనుషుని యొక్క జీవితంలో తాము అనేక విధములైన త్రాగుడు, పలు విధములైన పొగ త్రాగటము, అనేక విధములైన మద్యపానములు, మత్తు పదార్థములు, ఇటువంటి అనేక కార్యములకు ఒక వ్యక్తి బానిసడుగా దానిని తన యొక్క జీవితంలో అనుమతించుచు ఉన్నట్లయితే తన యొక్క జీవితంలో తాను నానాటికి సర్ప సంతానముగా తాను మారుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ రోజుల్లో మనలో కూడా దేవుని యొక్క జనుల మధ్యలో కూడా వారు తమ యొక్క జీవితంలో కొన్ని విధములైన కార్యములకు అలవాటు పడి, అలవాటుని బట్టి దానిలో బానిసలుగా మారిపోతున్నారు. కొన్ని కార్యములకు అలవాటు పడి దానిలో బానిసలుగా మారిపోయినందున ఆ సందర్భంలో తాము బానిసలుగా మారిపోయిన కార్యము దొరకకపోయినట్లయితే వారు దాని విషయమై సర్పము వంటి వారై మారిపోతున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేక సందర్భములలో మనం ఏ విషయమై ఏదైనాను, ఆహారమైనను పానమైనను, ఎటువంటి దుష్ట అలవాట్లు, ఇటువంటి అలవాట్లలో చిక్కుకునే వారి యొక్క జీవితం ఏ విధముగా ఉంటుందంటే, ఒక వ్యక్తి మద్యపానములలోనో పొగ త్రాగటములోనో తాను బానిసుడిగా మారిన తర్వాత అవి పొగ త్రాగకపోయినప్పుడు, మద్యపానము త్రాగకుండా ఉన్నప్పుడు వారి యొక్క మెదడు పనిచేయదు. వారి యొక్క జీవితంలో ఆ విషయమై వాటిని తాగకపోయినట్లయితే ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు. అదే విధముగానే కొన్ని సందర్భముల్లో మన యొక్క అలవాట్లు, ఉదయాన్నే లేచి టీ తాగకపోతే ఆ రోజు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. చాలామంది యొక్క అలవాటు తలనొప్పి వచ్చేస్తుంది. చాలామందికి తాగకపోతే వారు దానిలో బానిసలుగా ఉన్నారు, మనము దీనిలో బానిసలుగా ఉన్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనలో మన యొక్క జీవితంలో ఏ కార్యములను మనల్ని బానిసలుగా మార్చకూడదు. ఏ కార్యములైనను మనల్ని బానిసలుగా మార్చినట్లయితే మనము సర్ప సంతానముగా మారుటకు ప్రారంభించుతున్నాము. ఒక కార్యముని ఒక రోజున ప్రతిరోజు చేయుచున్నట్లు ఒక కార్యముని మన యొక్క జీవితంలో పుచ్చుకొనక, తినక, త్రాగకుండా ఉన్నట్లయితే, మనం ఏదో పోగొట్టుకున్నట్టు ఉన్నట్లయితే మనము సర్ప సంతానముగా మారిపోతున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సాతానుడు ఒక వ్యక్తిని సర్ప సంతానముగా మార్చుటకు మొదటిగా చూపించుచున్న క్రియే ఆహారం. సాతానుడు సర్ప సంతానముగా మనుషులని మార్చుటకు తాను చేసి ఉన్న మొదటి ప్రయత్నమే ఆహారం. అందువలన ఏ ఆహారమునకైనను, ఏ పానమునకైనను మనం బానిసలుగా మారవద్దు. అవి ఒకరోజు మన యొక్క జీవితంలో మనల్ని సర్ప సంతానముగా మార్చుచున్నది. పాములు కరుచును, అవి సర్పము వలె కరుచును, కట్ల పాము వలె కాటు వేయునని ఈ స్థలములో చెప్పబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా ఈ కాటు వేయుచున్న అనుభవములు, కరుచుచున్న అనుభవములు మరొక స్థలములో కూడా మనము చదువుతున్నాము. ప్రసంగి 10వ అధ్యాయములో 8వ వాక్యమును చదవండి, 11వ వాక్యముని కూడా చదవండి. ప్రసంగి 10వ అధ్యాయము 8వ వాక్యముని 11వ వాక్యముని చదవండి. గొయ్యిత్రము వాడు దానిలో పడును, కంచె కట్టు వారిని పాము కరుచును. మంత్రపు కట్టు లేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేతి ఏమీ కాదు. ఇంగ్లీష్లో చదవండి 11వ వాక్యముని.
దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ రెండవదిగా పాము కరుచుచున్న అనుభవం ఎలా జరుగుతుందంటే, కంచు కట్టువానని పాము కరుచును. కంచు కట్టువాడు అని మనము ధ్యానించినట్లయితే, తన యొక్క జీవితంలో దేవుని ద్వారా కాపాడబడుచున్న అనుభవములు, దేవుని ద్వారా, దేవుని యొక్క జనుల ద్వారా, దేవుని దూతల ద్వారా కాపాడబడుచున్న అనుభవాలని తాను పోగొట్టుకొనిచున్నప్పుడు అప్పుడు పాము కరుచుచున్నది. ఈ రెండో అనుభవము మొదటిగా మనము ధ్యానించిన కార్యము అన్య జనుల అందరికీ చెందిన కార్యము. రెండవదిగా కంచు కట్టువానని పాము కరిచినట్లయితే మన యొక్క కంచ, మన యొక్క రక్షణ, మనం పొంది ఉన్న రక్షణే మన యొక్క ప్రాకారముగాను మన యొక్క కంచుగాను ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కంచు కట్టువానని పాము కరచునని చెప్పినట్లయితే తాను పొందిన రక్షణని కాపాడుకొనకుండా తాను ఏ విధముగా రక్షింపబడి ఉన్నాడో ఆ రక్షణని గురించిన దర్శనము లేని వాడై, తన్ను ఏ విధముగా దేవుడు రక్షించి ఉన్నారో వాటిని గురించిన జ్ఞాపకము లేని వారిని ఈ పాము కరుచుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రక్షణ పొందిన వారిని పాము కరుచుచున్నది. వారి యొక్క జీవితంలో రక్షణ పొందిన వారు కూడా సర్ప సంతానముగా మారుచున్నారు అని మనం ఎలా చెప్పగలమంటే, మన యొక్క జీవితంలో మనం పొందిన రక్షణని గురించిన గుర్తు లేని వారు, వారు ఎందు నిమిత్తము రక్షింపబడి ఉన్నారో వాటిని మర్చిపోయి దేవుని ఆరాధించటమని మాని, తాము పొందిన రక్షణ నిమిత్తము దేవునికి కృతజ్ఞతలు చెల్లించటమని మర్చిపోయి తమ యొక్క రక్షణని జ్ఞాపకం చేసుకొనక తన యొక్క రక్షణని పోగొట్టుకొని వెనుకబడిపోవచ్చు. రక్షణని గురించిన ఏ విధమైన చింత లేని వారు ఈ పాము ద్వారా కరువబడుతున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా 11వ వాక్యములో మనం చదువుతున్నప్పుడు, ఈ కంచు కట్టు వారు ఎవరు అని మనము ధ్యానించినట్లయితే, వారి యొక్క తన యొక్క పెదవుల్లో తన యొక్క నోరు ఆగదు, ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. వారు కూడా ఈ యొక్క పాములకు పోలిన వారే. మరొకసారి కూడా ఇంగ్లీష్లో 11వ వాక్యంని కొంచెం గట్టిగా చదవండి. ప్రసంగి 10వ అధ్యాయము 11వ వాక్యము. వారి యొక్క నోరు ఆగదు. వారి యొక్క జీవితంలో వారి యొక్క నోరు ఏ విధముగా అది ఎవరికి పోల్చబడి ఉన్నదంటే, తన యొక్క నోటిని అణుచుకొనక, తన యొక్క పెదవులని అణుచుకొనక ఇష్టమునకు మాట్లాడుచున్న వారికి దానికి పోలిన వారు అని రాయబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిశ్చయముగా మనల్ని పాము కరుచుచున్న మూడో అనుభవము, ఒకటి వారిలో ఉన్న చెడు అలవాట్లు బంధింపబడి ఉన్న కార్యములు, రెండవదిగా తాము పొందిన రక్షణని పోగొట్టుకొని తాము పొందిన రక్షణని మర్చిపోయి జీవించుచున్న వారిని, మూడవదిగా తన యొక్క నోరుని అదుపులో ఉంచుకొనక ఇష్టమునకు మాట్లాడుచు బూతులు, దూషణములు, తన యొక్క జీవితంలో అనేక విధములైన మాయ చేయుచున్న మాటలు, పలు విధములైన అబద్ధములు, అనేక విధములైన వేషధారణమైన మాటలు, ఇలా నోటిలో ఎన్నో రకములైన మాటలు ఉంటుంది. యథార్థముగా తన హృదయంలో ఉన్న కార్యములని మాట్లాడువారు పాము కరవబడదు. వారి యొక్క జీవితంలో పాము కరవదు. పాము ఎవరిని కరుచుచున్నది, సర్పము ఎవరిని కాటు వేయుచున్నదంటే, తమ యొక్క నోటిలో అనేక రకములైన మాటలు గలవారు. అదే నోటితో ఒక వ్యక్తిని గనపరుస్తారు, దూరముగా వెళ్ళి అదే నోటితో అదే వ్యక్తిని దూషిస్తారు. ఒకే నోటితో దేవుని హెచ్చిస్తారు, అదే నోటితో దేవుని పోలికగా సృష్టించబడిన వారిని బూతులు ఎరుతారు. దేవుని హెచ్చించి దేవుని మహిమపరిచి అదే పోలికగా సృష్టించబడిన మనుషులని దూషించినట్లయితే మన యొక్క జీవితంలో పాము కరుస్తుంది. వారు సర్ప సంతానముగా మారుస్తున్నారు. ముఖస్థుతి, వేషధారణమైన మాటలు,
బయటకు కనబడుతున్నప్పుడు వారి యొక్క మాటలు ఎంతో ఇంపుగా కనపరుస్తున్నట్టు ఉంటుంది. హృదయములలోనూ పక్కకు పోయిన తర్వాత వారి యొక్క మాటలు అదే ఎవరిని కనపరిచి ఉన్నారో అదే వ్యక్తిని ఇతరుల యొక్క హీనపరిచి హేళనముగా మాట్లాడేవారు గలరు. ఇటువంటి నోరు గలవారు తమ యొక్క జీవితంలో కంచు కొట్టు వారికి సమానమైన వారు. వారిని పాము కరుచును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మొదటి అనుభవము పాము కరుచున్నప్పుడు ఆ విషము మనుషుల యొక్క జీవితంలో అవి ప్రవేశించుచున్నది. సర్ప సంతానముగా మారుటకు వారి యొక్క జీవితంలో మొట్టమొదటిగా పాము కరిచి వారు సర్ప సంతానముగా అప్పుడే మారుటకు ప్రారంభించుచున్నారు. వారు సర్ప సంతానముగా మారిన తర్వాత వారి యొక్క జీవితంలో క్రియల్లో మొదటిగా కనబడుతున్న కార్యం ఏమిటంటే 140వ కీర్తనలో దావీదు చెప్పుచున్నాడు, వారి యొక్క నోటిలో వారి యొక్క పెదవులలో కట్లపాము యొక్క విషము ఉన్నదని చెప్పుచున్నాడు. చదవండి 140వ కీర్తన 3వ వాక్యము. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. చాలు. పాము నాలుక వలె తమ యొక్క పెదవులని నాలుకని వాడి చేయుదురు, వారి యొక్క పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. ఒక వ్యక్తి సర్పముగా మారుచున్నాడు. పాము గరిచిన తర్వాత వారి యొక్క జీవితము శరీరం అంతా పాములాగా మారట్లేదు, వారి యొక్క జీవితం అంతా మారట్లేదు. మొట్టమొదటిగా వారి యొక్క నోరు పాములాగా మారుతుంది. వారి యొక్క పెదవులు సర్పము వలె మారుచున్నది. వారు తమ యొక్క పెదవులని, వారు తమ యొక్క నాలుకని పాముల వలె దానిని చాపుచున్నారు. సర్పముల వలె వారి యొక్క పెదవులకు క్రింద విషము, కట్లపాము యొక్క విషము దాగి ఉన్నదని చెప్పుచున్నాడు. ఎవరికంటే వీరు మొదటి వాక్యముని 2వ వాక్యములని చదివి చూసినట్లయితే, అదే 140వ కీర్తన 1వ వాక్యం 2వ వాక్యములను చదివినప్పుడు, వీరు దేవుని యొక్క జనులకు విరోధముగా ప్రతిదినమును గుంపు కూడేవారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎవరి యొక్క నాలుక క్రింద విషము దాగి ఉంటుందని చెప్పినట్లయితే వారు సర్పము వలె మారుచున్నారు, సర్ప సంతానములు అని ఎలా కనిపెట్టగలమంటే తమ యొక్క జీవితంలో వారు సమకూడుచున్న ఉద్దేశములు దానిని బట్టి కనిపెట్టవచ్చు. ఈరోజు మనం అందరం కూడా కొన్ని సందర్భముల్లో గుంపు కూడి మాట్లాడుతాము, గుంపు కూడి ప్రార్థన చేయవచ్చు, గుంపు కూడి అనేక ఆలోచనలు చేయవచ్చు. ఏ ఉద్దేశము కొరకు మనము సమకూడుచున్నాము? ఒక వ్యక్తి ఇతరులకు విరోధముగా క్రియ చేయుటకైనను, తంద్రముగా తన యొక్క జీవితంలో ఇతరులకు విరోధముగా ఆలోచించుటకైనను సమకూడినట్లయితే వారి యొక్క నాలుక క్రింద కట్లపాము యొక్క విషమున్నదని దావీదు చెప్పుచున్నాడు. మనము సర్పము వంటి వారము, సర్ప సంతానముగా మనం మారిపోతున్నామనే దానికి మొదటి కార్యమే మన యొక్క గుంపు కూడటం యొక్క ఉద్దేశము దానిని చెప్పుచున్నది. మనం ఎందు నిమిత్తము సమకూడి ఉన్నాము. ఈ యొక్క స్థలములో దేవుని యొక్క సన్నిధానములో సమకూడి ఉన్న ఉద్దేశము దేవుని ఆరాధించి, దేవుని హెచ్చించి, దేవుని మహిమపరచాలనే ఉద్దేశంతోనే సమకూడి ఉన్నాము. కొన్ని సందర్భములలో దేవుని సన్నిధానంలో సమకూడుతున్న ఉద్దేశములు తప్పైనదిగా ఉండవచ్చు. కొన్ని సందర్భములు మన యొక్క ఇళ్లలో కొందరు సమకూడుతారు. ఏ ఉద్దేశముతో సమకూడుతున్నాము? మీ ఇంటిలో సమకూడుతున్న ఉద్దేశములు మంచి ఉద్దేశముతోనే సమకూడుతున్నారా? లేకపోయినట్లయితే ఆ రోజు దావీదుకు విరోధముగా ప్రతిదినము వారు సమకూడి ప్రతిదినమును దావీదుకు విరోధముగా ఆలోచించి ఉన్నారు. అదే ఆలోచనలు కలిగి ఏ వ్యక్తికి విరోధమైన మాట్లాడటకు మనము గుంపు కూడినప్పుడు ఏదైనా ఒక వ్యక్తికి విరోధముగా మాట్లాడుతున్న మాటలు వచ్చినట్లయితే అక్కడ సాతానుడు ప్రవేశించి ఉన్నాడని గుర్తు తెచ్చుకునవలను. ప్రతి ఒక్కరు కూడా గుంపు కూడి మాట్లాడుతున్నప్పుడు, గుంపు కూడి ప్రార్థించుతున్నప్పుడు, ఏ కార్యం వచ్చినప్పుడు ఒక వ్యక్తికి విరోధముగా క్రియ చేయుచున్న మాటలు, ఆలోచనలు వచ్చినట్లయితే అక్కడ సాతానుడు వచ్చి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క పుత్రులందరూ సమకూడినప్పుడు
అక్కడ సాతానుడు వచ్చి ఏ ఆలోచన చెప్పలేదు, దేవుడు చెప్పి ఉన్నారు, యోబు వంటి నీవు యథార్థవంతుడిని చూసితివా అని అడుగుతున్నారు. కానీ సాతానుడు ఇచ్చే ఆలోచన ఏంటంటే వానికి విరోధంగా ఏదైనా క్రియ చేయాలని, వారిని శోధించాలని, విరోధించాలని, ఏదో ఒకటి చేసి చూడండి చూద్దాం అంటున్నాడు. అదే విధంగానే మనము గుంపు కూడినప్పుడు ఒక వ్యక్తికి విరోధముగా క్రియ చేయుచున్న ఆలోచనలు, మాటలు వచ్చినట్లయితే మనం సర్ప సంతానముగా మారుచున్నాము. సర్ప సంతానముగా మనము నిశ్చయముగా మారకూడదు. మన యొక్క నోరు ఏ మనుషులకు విరోధముగాను మాట్లాడుటకు సృష్టించబడలేదు. మన యొక్క నోరు, మన యొక్క పెదవులు అన్నీ మన యొక్క దేవుని స్తుతించి మహిమపరిచి, వీలైతే సత్యములని, దేవుని యొక్క వాక్యములని, వాటిని మాట్లాడుటకు సృష్టించబడి ఉన్నదే కానీ దూషణములని, అవసరము లేని మాటలని, వ్యర్థమైన వాటిని పలుకుటకు మన యొక్క నోరు సృష్టించబడలేదు. ఈరోజు ఎవరైనానో మన యొక్క నోరు, మన యొక్క గుంపు కూడటము ఏ విధముగా, ఏ ఉద్దేశము కొరకు గుంపు కూడుచున్నామో వాటిని బట్టి మనం ఏ సంతానమో తెలుసుకోవచ్చు. మనము దేవుని సంతానమైతే మనము గుంపు కూడుచున్న ఆలోచనలు జయము కొరకు ఉండను. ఆలోచన చేయవారు, ఆలోచన ఇచ్చుచున్న వారు అధికమైనప్పుడు జయమొచ్చును అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. విరోధమైన ఆలోచనలు ఇచ్చేవారు కాదు. అగితోపేలు యొక్క ఆలోచనలు ఇచ్చుచున్న వారు కూడా వారి యొక్క దృష్టిలో అది దేవుని యొక్క ఆలోచన వలె ఉన్నది. ఏ విషయంలో తెలుసా? అగితోపేలు యొక్క ఆలోచన దేవుని యొక్క ఆలోచన వలె ఉంటుంది. ఏ విషయంలో అంటే దావీదు ఉరియా భార్యతో పాపం చేశాడు, దానిని కప్పివేయడానికి ఇచ్చే ఆలోచన అది. అగితోపేలు అబ్షలోము కూడా ఆలోచన ఇచ్చాడు దావీదు భార్యతో పాపం చేయడానికి. ఇవన్నీ అగితోపేలు యొక్క ఆలోచన. ఆలోచనలన్నీ దేవుని యొక్క ఆలోచనలోనే ఉంటుంది, కానీ అవి పాముల యొక్క విషయముతో నిండినదని ఎన్నడూ మరవకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత ఒక వ్యక్తి యొక్క జీవితంలో పాముల యొక్క విషముతో వారు నిండి ఉన్నారు, పాముల వలె మార్చబడి ఉన్నారని ఎలా చెప్పగలమంటే అదే కీర్తనలో మనం చదువుతున్నప్పుడు 58వ కీర్తనలో అక్కడ కీర్తనకర్త చెప్పుచున్నాడు, వారు చెవిటి వారి వలె ఉన్నారని. నాలుగో వాక్యము నుండి చదవండి. వారి విషయము నాగపాము విషయము వంటిది, మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి పాము వలె వారున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక వ్యక్తి సర్ప సంతానముగా మారిపోయినాడు అనే దానికి రెండో ఆధారం ఏమిటంటే సర్ప సంతానము వారికి చెవులు వినబడవు, చెవిటి వారై ఉందరు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే యేసు ప్రభు అనేక సందర్భములలో చెవిగలవారు వినుగాక, చెవిగలవారు వినుగాక అని ప్రతి సందర్భంలో కూడా దాన్ని ప్రసంగించుచున్నప్పుడు చెవిగలవారు వినుగాక అని చెప్పి ఉన్నారు. దానికి కారణమే అక్కడ చెవులు లేని వారు ఉన్నారు. సర్ప సంతానములకు చెవులు ఉండవు, చెవులుండి అవి వినబడవు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చెవులు వినబడకపోతే వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, చెవులు వినబడితే ఎలా ఉంటుంది, చెవులు వినబడకపోతే ఎలా ఉంటుందని చెప్పాలంటే, ఒక వ్యక్తి చెవిటివాడుగా ఉంటే వాడు ఎదురు తిరుగుతాడు. ఒక వ్యక్తి చెవిటివాడుగా ఉంటే వెనుకబడతాడు. రెండు కార్యములు జరుగుతాయి. చెవిటి వాని యొక్క జీవితంలో ఎదురు తిరగటమును, వెనుకబడిపోవటమును, ఈ రెండు కార్యములు జరుగుతాయి. దానికి ఆధారముగా యెషయా గ్రంథములో మనం చదువుతున్నప్పుడు అక్కడ యేసు ప్రభు చెప్పుచున్నారు, దేవుడైన యెహోవా నాకు వినుబుద్ధి పుట్టింపగా నా యొక్క చెవులని తెరుచును అని చెప్పుచున్నారు. చదవండి యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వాక్యముని చదవండి. 4 అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి నాడు. శిష్యులకు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. చాలు.
రెండు కార్యములు ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో చెప్పబడి ఉన్నది. ప్రభు అయిన యెహోవా ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నారు. ఆయన నా యొక్క చెవులని తెరిచి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వెనుకబడిపోలేదు, తొలగిపోలేదు. రెండు కార్యములు చెవిగల వారి యొక్క జీవితంలో జరుగుతున్నాయి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పాములు సర్పములు ఎందుకు ఎదురు తిరుగుతాయని ఇప్పుడు ధ్యానించి చూస్తే వాటికి చెవులున్నవి ఎదిరించలేవు. నిశ్చయముగా పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యములను బట్టి చూసినట్లయితే ఒక వ్యక్తి సర్ప సంతానముగా మారిపోయి ఉన్నాడు అని ఎలా చెప్పగలమంటే వారు ఎదురిస్తారు. ప్రతి సందర్భంలో చిన్నవారు, తనకంటే చిన్నవారు అంటే నువ్వేంటి నాకు చెప్పేది అంటారు. తనకంటే పెద్దవారంటే వారిని వేరే విధంగా ఎదిరిస్తారు. ఎదిరించడం మాత్రం నిజం, కానీ దానికి కొన్ని వ్యత్యాసములు ఉంటాయి. తనకంటే చిన్నవారైతే వారిని అధికారంతో ఎదిరిస్తారు, తనకంటే పెద్దవారైతే వేరే రకంగా ఎదిరిస్తారు. దానికి వేరే కొన్ని దారులు ఉంటాయి వాళ్ళకి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన చెవులు తెరవబడి ఉందా? చెవులు తెరవబడకపోతే పాముల్లా ఉంటాం. పాములకు చెవులు లేవు. పాములకు చెవులు లేదు కాబట్టి ఎప్పుడు చూసినా నాలుక బయట పెడతానే ఉంటుంది. కారణం ఏమిటంటే వాటి యొక్క నాలుకతోనే అది బ్రతికిద్ది. నాలుకలోనే పాములు ఎందుకు నాలుక బయట పెడుతుందంటే ఆ నాలుకలోనే దూరంలో వచ్చే మనుషులందరినీ దానిని బట్టి కనిపెడుతుంది. నాలుకని బయట పెడతానే ఉంటుంది. అనేకుల జీవితంలో నాలుకతో బ్రతికేసేవారు కూడా చాలామంది ఉన్నారు. చెవులతో కాదు, నాలుకతో బ్రతికేవారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పాములు కూడా నాలుకతోనే బ్రతికిద్ది, దానికి చెవులు లేవు. ఈరోజు దేవునికి సన్నిధానంలో మనము సర్ప సంతానముగా మారినట్లయితే మనకు కూడా చెవులు ఉండవు. దేవుని సంతానముగా ఉన్నట్లయితే ఇక్కడ యేసు ప్రభుని గురించి చెప్పబడుతున్నది. ప్రభు అయిన యెహోవా ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నారు. ఆయన నాకు వినుబుద్ధి పుట్టింపగా ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, ఆయనని విడిచి తొలగిపోవను లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో శోధనలు, కష్టములు, శ్రమలు, పోరాటములు వచ్చినప్పుడు మన యొక్క జీవితంలో ఎదిరించుచున్నావా? లేకపోయినట్లే కొంతమంది ఎదిరించరు, వారు వెనుకబడిపోతారు. నా వలన కాదు, నేను జీవించలేను, నేను వినలేను, నా వలన నా యొక్క జీవితంలో ముందుకు సాగలేను, ఇటువంటి విశ్వాస జీవితముని జీవించలేనని వెనుకబడిపోతారు. వెనుకబడటమును ఎదురు తిరగటమును రెండు కార్యము కూడా పాముల యొక్క స్వభావం. పాములు ఒకటి ఎదురు తిరిగిద్ది, తప్పించుకోవడానికి మార్గం లేకపోతే పారిపోయిద్ది. ఇదే పాములు చేసే పని. సర్పం యొక్క సంతానముగా మారినట్లయితే మన యొక్క చెవులు మూయబడి ఉంటుంది. ఈరోజు మన యొక్క చెవులు తెరవబడాలి. మన యొక్క జీవితంలో మన యొక్క చెవులు మూయబడి ఉండకూడదు. మన యొక్క చెవులు తెరవబడి ఉన్నదానికి గుర్తే మనం ఎదురు తిరగలేము. మన యొక్క జీవితంలో ఎవరిని ఎదిరించలేము. చిన్నవారినైనను పెద్దవారినైనను మనం ఎదిరించకుండా మౌనముగా మన యొక్క జీవితంలో గొర్రెని జుట్టు కత్తిరించి వాని యొక్క గొర్రె ఏ విధముగా ఉండనో అదే జీవితముని చేయవారే ఈ క్రైస్తవ జీవితముని చేయవారు. అందుకే గొర్రెలకు పోల్చి ఈ క్రైస్తవ జీవితముని యేసు ప్రభు చెప్పి ఉన్నారు. సర్పమునకు పోల్చి చెప్పలేదు. సర్ప సంతానములు గలవారా అని ఎందుకు చెప్పుచున్నారంటే చెవులన్నిటినీ మూసుకొనుచున్నవారు. స్టెఫెను తాను మాట్లాడుచున్నప్పుడు వారు ఏం చేసి ఉన్నారంటే అపొస్తలుల కార్యములో చదివినప్పుడు వారందరూ పళ్ళు కొరుకుచు చెవులు మూసుకొనుచు వాని మీద పడి ఉన్నారని రాయబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు పళ్ళు కొరుకుచు వారు స్టెఫెను మీద పడి అతనికి విరోధముగా లేచి పలువిధముగా వానిని చంపుటకు ప్రయత్నించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా సర్ప సంతానముగా మనం మారి ఉన్నట్లయితే ఎదురిస్తాము. దానిని
అందరూ తెలుసుకోవచ్చు, ఒక వ్యక్తి ఎదిరించటకు ప్రారంభిస్తేనే చాలు వాడు సర్ప సంతానం. వాడు దేవుని సంతానము కాదు, దేవుని యొక్క కుమారులు కాదు, దేవుని బిడ్డలు కూడా కాదు, వారు సర్ప సంతానం. అందుకే యోహాను యొద్దకు వచ్చిన ఇశ్రాయేల్ జనులే యోహాను యొద్దకు వచ్చి ఉన్నారు. ఇశ్రాయేల్ జనులు దేవుని యొక్క జనులు, యాకోబు యొక్క కుమారులు, వారి ద్వారా కలిగిన సంతానం ఇశ్రాయేల్ జనులు. ఇశ్రాయేల్ జనులు బాప్తిసం ఇచ్చుచున్న యోహాను యొద్దకు వచ్చినప్పుడు వారిని చూసి చెప్పుచున్నాడు, సర్ప సంతానమా అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేల్ జనులు అందరూ కూడా దాను ఒక్కడే సర్పముగా మారి ఉన్నాడు. నానాటికి చూసినట్లయితే ఇశ్రాయేల్ జనులు అందరూ సర్ప సంతానముగా మారిపోయారు. వారి యొక్క చెవులన్నిటినీ మూసివేసి దేవుని యొక్క మాటలని వినకుండా ఎదిరించుటకు తమ యొక్క జీవితంలో ప్రారంభించి ఉన్నారు. ఎదిరించుచున్నారు, వెనుకబడిపోతున్నారు. ఈరోజు మనము దేవుని యొక్క కుమారులము, దేవుని యొక్క సంతానమైతే ఎదిరించము. అదే విధముగా ఎన్ని శ్రమలు, పోరాటములు, నిందలు, అవమానములు వచ్చినను ఆయన యొద్ద నుండి మనం ఎన్నడూ తొలగిపోవము, ఆయనతోనే ఉండము. సర్ప సంతానమైన వారు వెనుకబడిపోయి ఉన్నారు. చాలామంది తమ యొక్క జీవితంలో ఏదో శోధనలు వచ్చాయి, పోరాటములు వచ్చాయి, నన్ను నిందించారు, నాకు అవమానం జరిగింది, నన్ను హింసించారు, నా మీద నేరం మోపారు, ఇలా చాలా కారణములు చెప్తారు. అన్నిటికీ కారణం చెవులు మూసుకుపోయాయి. చెవులు తెరవబడి ఉంటే వెనుకబడిపోవడానికి కారణములు ఉండదు. దేవుని కొరకు సమస్తముని సహించుటకు మాత్రమే కారణం ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువలన మన యొక్క జీవితంలో చెవులు మూయబడిన వారై మన యొక్క జీవితంలో వాటిని మార్చుకునవద్దు. చెవులు మూయబడిన వారుగా ఉండవద్దు. మన యొక్క చెవులు తెరవబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ ఒక గుంపు వారిని యేసు ప్రభు సర్ప సంతానమా అని పిలుచుతున్నారు. వారిని సర్పములారా అని పిలుచుతున్నారు. మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో చూసినట్లయితే వాక్యం తీసిన చదవండి. 33వ వాక్యం చదవండి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరేలాగు తప్పించుకొందురు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభు కూడా సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షలో నుండి మీరు ఎలాగో తప్పించుకొందురు అని ఎవరిని చెబుతున్నారంటే 22వ వాక్యంలో నుండి చదివి చూసినట్లయితే వారి యొక్క జీవితంలో బయటకు మాత్రం నీతిమంతుల్లా కనబడాలి. అందరూ తమ నీతిమంతులని చెప్పాలి, పరిశుద్ధులని చెప్పాలి. కానీ వారి యొక్క అంతరంగములో పాపము, అనేకవిధములైన అవిశ్వాసం అన్నీ నుండి ఉంటుంది. చదవండి 22వ వాక్యంలో. 28వ వాక్యంలో చదవండి. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. మీరు వెలుపల నీతిమంతుల్లా కనబడుచున్నారు కానీ లోపల అక్రమములతోనూ అపవిత్రతతో, లోపల ఇటువంటి అనేక కల్మషములతోనే నిండి ఉన్నారని యేసు ప్రభు యొక్క స్థలములో చెబుతున్నారు. సర్పం యొక్క పేరు త్రాసుపాములు, నాగుపాములు, ఇటువంటి అనేక మంచి పేర్లు, వాటిని ఆరాధించుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు. బయటకు వారి జీవితం ఒకలా ఉంటుంది, లోపల చూసినట్లయితే ఇటువంటి కల్మషము, దుష్టతనములు, అక్రమములు, వీటితో నుండి తమ యొక్క జీవితంలో కొనసాగించుతున్నారు. సర్ప సంతానములు మన యొక్క జీవితంలో నిశ్చయముగా సర్పముగా, తమ యొక్క జీవితంలో సర్ప సంతానముగా మారినప్పుడు తాము తొలగిపోతున్నారు. తామే సర్పముగా మారిన తర్వాత ఆ మార్గములో వెళ్ళుచున్న వారు అందరినీ పడద్రోయుచున్నారు. ఇప్పుడు ఆదికాండములో మనం చదివినట్లయితే అక్కడ సర్పముల వంటి, సర్పములాగానే మారిపోయిన దాను తన యొక్క జీవితంలో చేయుచున్న క్రియలు ఏమిటంటే గుర్రముల మీద ఎక్కి వెళ్ళుచున్న వారిని వారు వెనుకకు పడద్రోయబడినట్లు మార్గములో
తాను పొంచి ఉన్నవాడుగా ఉన్నాడు. 49వ అధ్యాయములో 16వ వచనం చదవండి. 17వ వాక్యం. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును, అది గుర్రపు మడిమలు కరచును, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. చాలు. అవి గుర్రము లేక మడివని కరుచును, అందువలన దానిలో ఎక్కువాడు వెనుకకు పడును. ఈ అనుభవం ఏమిటంటే, ప్రారంభంలో చెవిటివారుగా ఉన్నందున వారు దేవుని యొద్ద నుండి తొలగిపోయి వెనుక పడిపోయి ఉన్నారు. ఆ మార్గములలో తాను పొంచి ఉండి తన ద్వారా అనేకులని పడిపోచేయుటకు తానే కారణముగా ఉంటాడు. సర్ప సంతానం వంటి వారు తాము మాత్రమే దేవుని యొద్ద నుండి తొలగిపోక తనతో అనేకులని దేవుని యొద్ద నుండి తొలగిపోచేస్తున్నారు. దేవుని యొద్ద నుండి వెనుకకు పడద్రోయుటకు గుర్రములని కరుచుచున్నవారు. ఈరోజు మనము సర్ప సంతానముగా నిశ్చయముగా ఉండకూడదు. దేవుని యొక్క సంతానముగా, ఆయన యొక్క స్వరూపముగా, దేవుని యొక్క సంతానముగా మారినప్పుడు మన యొక్క నోరు ఆయన వంటిది మారుస్తున్నది. మన యొక్క చెవులు, మన యొక్క పెదవులు, మన యొక్క కన్నులు అన్నీ ఆయన యొక్క స్వరూపముగా మారుస్తున్నది. సర్పము యొక్క స్వరూపము గలవారుగా మనం మారవద్దు. మనల్ని దేవుడు సృష్టించినది తన పోలికగా సృష్టించి తన వలే మార్చబడవలనని ఇటువంటి ఐక్యతలో దేవుడు మనల్ని తీసుకొని వచ్చి ఉన్నారు. మనల్ని దేవుని యొక్క సన్నిధానమునకు తీసుకుని వచ్చి ఆయన యొక్క మన యొక్క జీవితంలో పాము మరల్ని మనల్ని కరవకుండా ఉండు నిమిత్తము ఇటువంటి పాప శాపముల నుండి ఆయన మనల్ని విడిపించి తీసుకుని వచ్చి ఉన్నారు. సర్పము మనల్ని కరవకూడదని, సర్పము మన మీద కాటు వేయకూడదని మనల్ని రక్షించి రక్షణ అనే కంచెని మన మీద వేసి ఉన్నారు. ఏ సాతానుడును, ఏ సర్పమును మన యొద్దకు రాకూడదని ఆయన మనల్ని కంచె వేసి కాపాడి ఉన్నారు. సంఘం ఎదుట ఎల్లప్పుడూ పోరాడుచున్న కార్యము కూడా ఘట సర్పము సంఘం ఎదుట నిలబడుచునే ఉన్నది. వాటిని మృంగివేయాలని ప్రయాసపడుచున్నది. కానీ ఆ స్త్రీ చంద్రుడి మీద నిలబడి సూర్యుని ధరించుకుని 12 నక్షత్రములు గల కిరీటముతో ఉన్నప్పుడు వాటిని ఆ సర్పము ఏమీ చేయలేకుండా పోయినది. ఆమెని ఎంత మాత్రమైన నశింప చేయలేక ఏమీ చేయలేకుండా పోయినది. ఈరోజు నిశ్చయముగా మనము కూడా ఆ కంచెలో, ఆ కృపలో నిలబడి నీతి సూర్యుడైన యేసు ప్రభుని ధరించుకుని ఉన్నట్లయితే సర్పము మనల్ని ఏమీ చేయలేవు. ఆయన యొక్క స్వరూపముగా జయించిన మగ శిశువుని మనము కూడా స్త్రీ కలిగినట్లు జయించిన వారై నిశ్చయముగా మనం ఆకాశములలో కొనిపోబడతాము. మనకి యేసు ప్రభు త్వరగా రాని ఉన్నారు. మనం ఎంత మాత్రమును సర్పముల ద్వారా కరువబడి సర్పము యొక్క నాలుక గలవారుగా ఉండవద్దు. మన యొక్క నాలుక సర్పముల యొక్క నాలుకలాగా కాదు, దేవుని యొక్క నాలుక వంటి నాలుకగా మార్చబడాలి. మన యొక్క చెవులు దేవుని యొక్క చెవులు వంటివి మార్చబడాలి. వినుబుద్ధి పుట్టింపగా వినువానికి అలసనవానికి నెమ్మదిని కలుగ చేయించిన నాలుకని, శిష్యుని యొక్క నాలుకని నాకు ఇచ్చి ఉన్నారని యేసుప్రభు చెబుతున్నారు. మన యొక్క నాలుక పాముల యొక్క నాలుక కాదు, మన యొక్క నాలుక శిష్యుని యొక్క నాలుకగా ఉండవలను. అలసిపోయి తన యొక్క జీవితంలో నెమ్మది లేని వారుగా జీవించుచున్న వారికి నెమ్మదిని కలిగించుచున్న నాలుకగా మన యొక్క నాలుక మార్చబడాలి. మన యొక్క చెవులు తెరవబడినదై దేవుని యొక్క మాటలని విని ఆయన మనకు వినుబుద్ధి పుట్టించి ఉన్నట్లయితే ఎంత మాత్రమును మనం ఎదురు తిరగలేము. మనుషుల యొక్క మాటలకో, వారి యొక్క దూషణలకో, వారి యొక్క క్రియలకో ఎదురు తిరగటం అనేది జరిగితే మన యొక్క చెవులు మూసుకుపోయి ఉన్నాయి. వాటిని గ్రహించి ఈరోజు దేవుని చూసి, నా యొక్క చెవులని తెరవమని చూసి దేవుని చూసి మొరపెట్టవలను. ఆత్మలో ప్రేరేపణ కలిగిన వారందరూ కూడా కన్నులు మూసుకొని ఒకసారి మన యొక్క జీవితమును ధ్యానించదము. మనము దేవుని ద్వారా జన్మించబడిన వారై ఉన్నామా? లేకపోయినట్లయితే
సర్ప సంతానముగా మారిపోయి సర్పముగానే మారి ఉన్నామా? ఒక స్థలములో చెప్పబడి ఉన్నది, వారి యొక్క నడినెత్తి నుండి అరికాలు వరకు విషముతో నిండి ఉన్నారని. ఈరోజు మన యొక్క జీవితంలో మన యొక్క నడినెత్తి నుండి అరికాలు వరకు దేవుని యొక్క కృపతో నింపబడి ఉన్నామా, లేకపోయినట్లయితే సర్ప సంతానముగా మారి ఉన్నామా? మనం సర్ప సంతానముగా ఉండకూడదు. మనలో సర్ప సంతానం యొక్క స్వభావములు మనలో నిశ్చయముగా కలిగి ఉండకూడదు. మన యొక్క చెవులు తెరవబడి ఎదిరించని వారై తిరుగుబాటు చేయని వారుగా కాకుండా ఆయనకు లోబడి ఆయన యొక్క అధికారములకు లోబడి చేయించుచున్న వారుగా మార్చబడాలి. వారు వెనుకబడిపోలేదు. ఆయన వెనుకటి పుట్టించిన తర్వాత వారు వెనుకబడలేదు, తొలగిపోలేదు. మన యొక్క జీవితంలో ఎన్ని శ్రమలు, పోరాటములు, శోధనలు, నిందలు, అవమానములు, ఎన్ని కార్యములు వచ్చినను వెనుకబడని వారుగా ఉన్నవారే దేవుని సంతానము. ఒకవేళ తొలగిపోవలసిన అనుభవం ఉన్నట్లయితే మనం సర్ప సంతానముగా మారుచున్నాము. ఏ శ్రమలలోనూ, ఎటువంటి శోధనల్లోనూ, ఏ పోరాటములలోనూ, ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని యొద్ద నుండి తొలగిపోవద్దు. మనము దేవుని సంతానము, దేవుని యొక్క కుమారులై కుమార్తెలై ఉన్నాము. ఎన్నడూ తొలగిపోవద్దు. మన యొక్క జీవితంలో యేసు ప్రభు చెప్పుచున్నట్లు వేషధారణమైన జీవితం అని చేయవద్దు. బయటకు నీతిమంతుల్లాగా అంతరంగములో దుష్టతనముతో, విరోధములతో, అంతరంగములో అనేక విధములైన చెడు తలంపులతో నిండి ఉండి ఈ పాముల్లా కనబడవద్దు. మనం సర్పముల వంటి వారముగా ఉండకూడదు. మనము సర్ప సంతానముగా ఉండకూడదు. దేవుని ద్వారా జన్మించబడిన వారై ఉండాలి. దేవుని ద్వారా జన్మించబడిన వారు, వారిని దుష్టుడు ముట్టడని రాయబడి ఉన్నది. మనము దేవుని ద్వారా జన్మించబడిన వారు, మనల్ని సాతానుడు ఏమీ చేయలేడు. దేవుని ద్వారా జన్మించబడిన వారైతే ఏ సాతానుడు మనల్ని ఏమీ చేయలేడు. కొన్ని సందర్భములలో చేతబడి శక్తులకు కొందరు భయపడుతున్నారు. చేతబడి శక్తులైన అది కూడా సాతానుడేగా, ఏదైనా సాతానుడేగా. సాతానుని దేవుడు అనుమతిస్తేనే తప్ప రాడు. ఒకవేళ చేతబడి చేసినా ఏం చేసినా సరే, ఒక వ్యక్తి జీవితంలో దేవుడు సాతానుని అనుమతించకపోతే చేతబడి చేసినా రాడు, ఏం చేసినా రాడు. అందువలన దేవుని సన్నిధానములో అందరూ విశ్వాసముతో సమర్పించుకున్నదము. మనము దేవుని ద్వారా జన్మించబడిన వారమైతే సాతానుడు మనల్ని ముట్టడు. మనల్ని ఎవరిని తాకలేరు. అందరిని కన్నులు మూసుకొని మన యొక్క జీవితముని పూర్ణముగా సమర్పించుకున్నదము. మనల్ని సర్ప సంతానముగా కాదు, దేవుని స్వరూపముగా మార్చటయే దేవుని యొక్క ఉద్దేశం. ఆయన వలె మహిమ స్వరూపముని మనకు అనుగ్రహించటయే దేవుని యొక్క ఉద్దేశం. మనం సర్ప సంతానముగా మారి సర్పముల వలె నరకములో పాలు పొందేవారుగా ఉండకూడదు. మనం దేవుని యొక్క స్వరూపముగా ఆయన యొక్క మహిమను ధరించిన వారై, ఆయన యొక్క స్వభావమును ధరించిన వారై, ఆయన యొక్క అవయముల వంటి అవయములని మార్చుకొని మహిమ స్వరూపమును ధరించుకునేవారు. అందరూ ఆ మహిమ స్వరూపమును ధరించుకున్న నిమిత్తము మనం అందరం కూడా దేవునికి సమర్పించుకున్నదాము. ఆయన మనల్ని రూపొందించి తనకిష్టమైన ఒక రూపముని మనలో ధరిపింప చేయుటగా ఆయన కోరుతున్నారు. మహిమతో నిండిన వారై మహిమ స్వరూపముని మనకు అనుగ్రహించటకు ఆయన మనలో తన యొక్క ఆత్మని, మహిమ కలిగిన ఆత్మని కుమ్మరించి ఉన్నారు. అవి నానాటికి మనల్ని మహిమ కలిగిన వారుగా మార్చుచున్నది. ఈ క్షయమైన యొక్క శరీరముని మార్చి అక్షయమైనదిగా మార్చుచున్నది. మనలో కుమ్మరించబడి ఉన్న పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము మన యొక్క జీవితంలో మనల్ని మహిమ స్వరూపముగా మార్చుచున్నది. హల్లెలూయా. అందరినీ సమర్పించుకున్నదమ్మా.